వెల్కమ్ టు పిట్ట కథలు. రాజు, శ్రీను మంచి స్నేహితులు. వాళ్లు రోజూ కలిసి ఆడుకునేవారు. ఒకరోజు వాళ్లు ఆడుకుంటుండగా బంతి గోడ అవతల పడిపోయింది. వాళ్లు బంతిని వెతుక్కుంటూ గోడ అవతలకి వెళ్లారు. అక్కడ వారికి ఒక పాత, భయంకరమైన కోట కనిపించింది. రాజు కొంచెం భయపడ్డాడు. కాని శ్రీను ధైర్యంగా ఉన్నాడు. వాళ్లు బంతిని తీసుకొని వెంటనే వెళ్ళిపోదామనుకున్నారు. వాళ్లు కోట లోపలికి వెళ్లారు. లోపలంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. సాలెగూడులు వేలాడుతున్నాయి. అడుగులు వేస్తుంటే భయానకమైన శబ్దాలు వస్తున్నాయి. రాజుకు వణుకు పుట్టింది. వాడు శ్రీనుతో వెనక్కి వెళ్ళిపోదామన్నాడు. కాని శ్రీను బంతిని తీసుకొని వెళ్లాలన్నాడు. వాళ్లు ముందుకు సాగుతుండగా ఒక భయంకరమైన దయ్యం కనిపించింది. అది పెద్దగా నవ్వుతూ వారిని బెదిరించింది. స్వాగతం, నా కోటలోకి వచ్చినందుకు మీకు శిక్ష తప్పదు అని దయ్యం భయంకరంగా అంది. రాజు, శ్రీను భయంతో పారిపోయారు. దయ్యం వారిని వెంబడించింది. వారు ఒక గదిలోకి ప్రవేశించారు. అక్కడొక టెలిపోర్టేషన్ మిషనుంది. శ్రీను ఆశ్చర్యంగా రాజుతో అన్నాడు. రాజూ, ఇదిగో చూడు, ఇది టెలిపోర్టేషన్ మిషన్లా ఉంది. రాజు ఆశతో, నిజమా? దీని ద్వారా మనం ఇక్కడి నుండి తప్పించుకోవచ్చా అని అడిగాడు. శ్రీను నవ్వుతూ, తప్పకుండా అన్నాడు. వాళ్లు మిషన్ లోపలికి ప్రవేశించారు. మిషన్ పనిచేసింది. వాళ్లు వేరే లోకానికి టెలిపోర్టయ్యారు. అది దయ్యాల లోకం. అక్కడ వింత వింత దయ్యాలు తిరుగుతుంటాయి. రాజు భయంగా, శ్రీను, ఇది ఎక్కడికి వచ్చాం? ఇక్కడంతా ఎంత భయంకరంగా ఉందో అన్నాడు. శ్రీను ధైర్యంగా, ఇది దయ్యాల లోకం రాజు, మనం ఇక్కడి నుండి బయటపడాలి అన్నాడు. వాళ్లు దయ్యాల లోకంలో తిరుగుతూ ఉంటారు. వారికి అనేక రకాల దయ్యాలు ఎదురవుతాయి. వాళ్లు తమ తెలివితేటలతో, ధైర్యంతో వాటిని ఓడిస్తారు. ఒక పెద్ద దయ్యం వారిని బంధించింది. అది వారిని చంపడానికి ప్రయత్నించింది. రాజు భయంతో, శ్రీను, మనం చిక్కుకుపోయాం అన్నాడు. శ్రీను ధైర్యంగా, లేదు రాజు, మనం ఈ దయ్యానికి ఒక గుణపాఠం చెప్పాలి అన్నాడు. శ్రీను తన జేబులో నుండి ఒక చిన్న రాయిని తీశాడు. అది మెరుపులా వెలిగింది. శ్రీను దయ్యంతో, ఇదిగో చూడు, ఇది మా స్నేహపు శక్తి అన్నాడు. శ్రీను రాయిని దయ్యంపైకి విసిరాడు. రాయి దయ్యంను తాకింది. దయ్యం వెంటనే మాయమైపోయింది. రాజు ఆశ్చర్యంగా, శ్రీను, నువ్వు దాన్ని ఎలా ఓడించావు అని అడిగాడు. శ్రీను నవ్వుతూ, మన స్నేహమే మనకు శక్తినిచ్చింది రాజు అన్నాడు. వాళ్లు దయ్యాల లోకం నుండి తిరిగి తమ ప్రపంచానికి టెలిపోర్టయ్యారు. వాళ్లు ఇంటికి చేరుకున్నారు. తల్లిదండ్రులు వారిని చూసి సంతోషించారు. రాజు చిరునవ్వుతో, అమ్మా, నాన్న, మేము దయ్యాల కోటకి వెళ్లాము. అక్కడ చాలా భయంకరమైన దయ్యాలు ఉన్నాయి అన్నాడు. శ్రీను నవ్వుతూ, కాని మేము వాటిని ఓడించి తిరిగి వచ్చాము అన్నాడు. తల్లిదండ్రులు నవ్వారు. వారు రాజు, శ్రీనును మెచ్చుకున్నారు. రాజు, శ్రీను ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వారు తమ సాహసాన్ని ఎప్పటికీ మరచిపోలేరు.